బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కడప జెడ్పీ చైర్మన్ వైసీపీ ఖాతాలో పడింది. మిగిలిన చోట్ల 28 ఎంపీపీలు 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్నాయి. 12 మండల పరిషత్లలో కోఆప్షన్ సభ్యులు, 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచ్ల ఎంపిక కూడా జరగనుంది. ముఖ్యంగా కూటమి వైసీపీ మధ్య పోటీ నెలకొంది. సత్యసాయి జిల్లా రామగిరిలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా అయ్యారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పలువురు ఎంపీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కాకినాడ రూరల్ ఎంపీటీసీ ఎన్నికను 8 మంది వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. నేను శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి జడ్పీటీసీ భీమవరం మండలం నేను వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. రామగోవిందరెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కడప జెడ్పీ చైర్మన్ వైసీపీ ఖాతాలో పడింది. మిగిలిన చోట్ల 28 ఎంపీపీలు 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుండి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఎంపీపీ స్థానాలకు శ్రీనివాస్ చెప్పండి, ఎన్నికలు ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆసక్తి రేపినటువంటి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వైసీపీ ఖాతాలో జమ అయిందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా పట్టు సాధిస్తూ వస్తున్నటువంటి వైసీపీ పార్టీకి కూడా చాలా వ్యూహ రచనలో భాగంగా ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే ఈ ఎన్నిక సంబంధించినటువంటి ఎవరు ఉంటారు, ఎవరు తప్పైతే నడుస్తుందని చెప్పి మొదటి నుంచి అందరూ భావి టీడీ పార్టీకి కేవలం ఒక జెడ్పీటీసీ మెంబర్ మాత్రమే ఉన్న నేపథ్యంలో పోటీలో నిలబడి భంగపడ్డం ఎందుకని చెప్పి జిల్లా అధినాయకత్వం కూడా ప్రస్తుతం పోటీ నుంచి కూడా విరమించుకోవడంతో ప్రస్తుతం 42 మంది వైసీపీ జెడ్పీటీసీలతో ఏకీగ్రహంగా వైసీపీ జెడ్పీ చైర్మన్ గా ప్రస్తుతం రామగోవిందరెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేసి అనంతరం కూడా అధికారులు కూడా అధికారంగా ప్రకటించారు. మరోవైపు ఏదైతే మిగిలిన చోట్ల ఎంపీపీ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఒక ఎంపీపీ ఎన్నికలకు సంబంధించినటువంటి పొద్దుటూరు పరిధిలోని గోపవరం పరిధిలో గాని లేదంటే సింహాద్రిపురం, ఒంటిమిట్ట, రాయచోటి ఇటువంటి పలు ప్రాంతాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంటే కేవలం గోపవరం, సింహాద్రిపురంలో మాత్రం స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ గోపవరం పంచాయతీ వైస్ చైర్మన్ గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం కేవలం 20 వార్డు మెంబర్లు ఉంటే ప్రస్తుతం ఇప్పటికీ ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా కేవలం 10 మంది మాత్రమే ఆ వార్డు మెంబర్లు లోపలికి వెళ్ళడం జరిగింది. మరో 10 మంది కూడా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఒక పక్క టీడీపీ పార్టీకి 6 మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉన్నారు. అది కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వార్డు మెంబర్లు. ప్రస్తుతం 14 మంది గోపవరం పంచాయతీ చెందినటువంటి వార్డు మెంబర్లు మెజారిటీ స్థానాల్లో కొనసాగుతున్నప్పటికీ ఇరు పార్టీకి సంబంధించినటువంటి కేవలం 10 మంది మాత్రమే ప్రస్తుతం అక్కడ ఓటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి 10 మంది ఎక్కడ ఉన్నారు, ఎవరు పోద్బలంతో ప్రస్తుతం వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారా, టీడీపీ చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారా అనేది కూడా అంతుపట్టడంలో పక్క అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
పోలీసులు చేరికతో ప్రస్తుతం అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎదురు పార్టీలోకి చెందినటువంటి కార్యకర్తల నాయకులు చెల్లాచెదురు చేయడంతో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ మాత్రం ఈ రోజు 12:30 వరకు మీరు సమయం తర్వాత కూడా ఎన్నిక జరిగేదానికి వీలుండదు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 12:30 గంటకు మాత్రమే ఈ ఎన్నికకు సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటించాల ఎన్నికల అధికారులు. ఇప్పుడు మాత్రము 20 మందిలో 10 మంది మాత్రమే అక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు. ఈ 10 మంది కూడా ఇటు వైసీపీ టీడీపీ వార్డు మెంబర్లు ఉన్న నేపథ్యంలో మరో 10 మంది కూడా రాకపోతే పూర్తిగా ఎన్నిక గోపురం పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉంది. దాన్ని అదునుగా భావించే అవకాశం టీడీపీ ముఖ్య నేతలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇది సమాచారం ప్రకారము అక్కడ వాయిదా పడే అవకాశం 100-200% కూడా ఉంది అని చెప్పి టీడీపీ కార్యకర్తలు నాయకులు భావిస్తూ వస్తున్నారు. మరోవైపు సింహాద్రిపురంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కూడా పూర్తిగా వైసీపీ టీడీపీ నాయకులు కూడా ఆధిపత్యంలో ఇరుపక్షాలు కూడా అక్కడ కార్యకర్తలు అనుసర వర్గాలు కూడా ఒకరిపై ఒకరు తోపులాటలతో దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. మరోవైపు ఒంటిమిట్టలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలో అక్కడ ఏదైతే వైసీపీ పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒక మహిళ అక్కడ గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ ఆధిపత్యంలో వైసీపీ పార్టీకి సానుభూతి పరులు అత్యధిక స్థానాలు కొనసాగుతుంటే మరోవైపు టీడీపీ చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ సంఖ్యాబలం లేనప్పటికీ కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేయాలా, పూర్తిగా అధికార బలంతో వాళ్ళ లోపరుచుకొని ఇక్కడ పార్టీ ఫిరాయింపుతో అధికారంలోకి రావాలా, అక్కడ పదవి చేపట్టాలని కూడా పూర్తిలు పడుతుందని చెప్పి వైసీపీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తూ వస్తున్నారు. ఓవరాల్ గా కడప జడ్పీ స్థానాన్ని ఒక పక్క వైసీపీ అభ్యర్థి రామ్ గోవింద్ రెడ్డి కైవసం చేసుకోవడంతో మరో 5 చోట్ల జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ప్రక్రియలో దాదాపు ఇప్పటికీ ఒంటిమిట్ట ఎన్నిక కూడా అధికారులు ప్రకటించారు. మరి గోపవరం మినహాయిస్తే అక్కడ ఎన్నిక ఒకవేళ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా, అధికారులు ఎంతవరకు సాగదీస్తారు, ఎన్నిక మాక్సిమం ఈ రోజు పూర్తి చేస్తారా, ఒక పక్క ఫోరం సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే 10 మంది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎటువైపు లేకపోవడం నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ అవకాశం ఉంది. ఓవరాల్ గా కడప జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఈ